హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలోని సింపుల్గా టేస్టీగా ఓరియో బిస్కెట్తోని కేక్ అయితే తయారు చేద్దాం. బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చండి. సో మనకి ఒక 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది, మంచిగా తయారు చేయొచ్చు. దీనికోసం మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 4 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే కప్పు పాలు, 3 స్పూన్స్ షుగరు, అలాగే కొంచెం బేకింగ్ సోడా ప్లేస్లోని మీరు ఈనో కూడా యూస్ చేసుకోవచ్చు. దీని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం ఈ పీసెస్ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక చూపించినటువంటి క్వాంటిటీ పాలు ఉన్నాయి కదా, ఆ కప్పు పాలు ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ దాన్ని కలుపుకోవాలి. నేనైతే విస్కర్తోని కలుపుతున్నాను. సో ఇలా మొత్తాన్ని ఒకే డైరెక్షన్లోనే కలపాలి, ఎందుకంటే మనకి క్రీమీ టెక్చర్ అనేది మంచిగా రావాలంటే సేమ్ డైరెక్షన్లోనే కలుపుతూ ఉండాలి. సో ఇలా మొత్తం కలిపిన తర్వాత అలాగే షుగరు తర్వాత బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకొని కొంచెం పాలు వేసేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మొత్తం క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని లైట్గా నెయ్యి అప్లై చేసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ ఇలా ఒకసారి గిన్నెను ట్యాప్ చేస్తే ఏమైనా వాటర్ బబుల్స్ ఉన్నా కానీ పోయి మంచిగా యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఈ గిన్నెను పెట్టి మూత పెట్టుకోవాలి. అలాగే దీన్ని మొత్తం కవర్ అయ్యే విధంగా పైన ఇంకొక మూత పెట్టుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఆవిరిలోని 30 మినిట్స్ వరకు కుక్ చేయాలి. సో ఇలా మన టూత్పిక్తో చెక్ చేసినప్పుడు మనకి అంటుకోకుండా వచ్చినట్లయితే మన కేక్ రెడీ అయినట్లు. కొంచెం చల్లారిన తర్వాత ఇలా రౌండ్గా నైఫ్ కట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోని తీసుకుంటే ఈజీగా మన కేక్ రెడీ అయిపోతుంది. స్పాంజ్ లాగా మంచిగా మెత్తగా వచ్చింది ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు నేను డెకరేషన్ కోసం డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను. అలాగే మనకి ఓరియో బిస్కెట్స్లోని క్రీమ్ ఉంటుంది కదా, వాటిని కూడా పాలలో వేసుకొని క్రీమ్ లాగా చేసుకొని వైట్ కలర్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా 2 క్రీమ్స్లోని యాడ్ చేసుకొని డెకరేషన్ అనేది చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంతసేపు ఓపికగా మన వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.